ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே, கொடி தோன்றும் தோரணவாசல் காப்பானே, மணிக்கதவம் தாழ்த்திரவாய், ஆயர் சிறுமியரோ முக்கு அரை பறை, மாயன் மணிவண்ணன் மின்னலே வாய் நேர்ந்தான், தூயுமாய் வந்தோம் துயிலெச பாடுவான், வாயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா, நீ நேசநிலை கதவம் நீ కేలోరింబావాయ్. ఈ 16వ పాసురం ఎంతో విశేషమైన పాసురం. ఇప్పటి వరకు గోపికలందరూ ఒకళ్ళని ఒకళ్ళు నిద్రలేపి వారందరూ కలిపి వ్రతం ఆచరించటం కోసం కృష్ణుని భవనానికి బయలుదేరారు. ఇప్పుడు ఈ పాసురంలో వీరందరూ కృష్ణ భగవానుని భవనాన్ని చేరుకున్నారు. అందుకే ఈ పాసురం అంత విశేషమైనది. కాబట్టి దీన్ని 2 సార్లు పఠించవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ పాసురం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుందాం. నాయకుడైన నందగోపాలుని భవనాన్ని కాపాడుతూ ఉన్న భవన పాలక, మమ్మల్ని లోపలికి పోనివ్వు. జెండాతో వచ్చిన తోరణాలతో శోభాయమానంగా కాంతులీలుతున్న ద్వారానికి కాపలాగా ఉన్న ద్వారపాలకులారా, వివిధ రకాల మణులు పొదగబడి ఉన్న సుందరమైన ఆలయ తలుపులు గడియను మా కోసం తెరిచి ఉంచు. మాయావి మణివర్ణుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ ధ్వని చేసే పర అను వాయిద్యాన్ని ఇస్తానని మాకు నిన్ననే మాట ఇచ్చారు. ఇంకేదో ప్రయోజనాన్ని కోరి వచ్చిన వాళ్ళం కాదు. మేము పరిశుద్ధమైన మనస్సుతో వచ్చాము. శ్రీకృష్ణుని మేల్కొల్పడానికి గానం చేయడం కోసం వచ్చాము. స్వామి, ముందుగానే నువ్వు కాదనకు, ఒకటితో మరొకటి చేరి సిద్ధముగానున్న తలుపుల్ని నువ్వే తెరిచి మమ్మల్ని లోపలికి పంపించాలి అని గోపికలందరూ భవన పాలకుడిని, ద్వారపాలకుడిని అర్థించారు. ఇది ఈ పాసురం యొక్క తాత్పర్యం.